మామూలు సిస్టంలో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా సిస్టమ్ తోటి చేయడం జరిగిందన్నమాట. అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు. స్క్రీన్ మీద మనకి జస్ట్ ఒక అతను శర్మ అనే అతను కనబడతాడు, సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడిన తర్వాత అతను ఎవడో తెలియదు, మనకేంటో తెలియదు. అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏముండవు, ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరకదు. సో అది మనకి అటువంటి అంటే అదో ఆ లీడ్ ఎవడో తెలియదు, మనిషి ఎవడో తెలియదు. అతను ఎవడో బీహార్ రోడ్డు మీద నరికేస్తాడు. నరికేసినప్పుడు మిర్యాలు కూడా ఈ 1 టౌన్ లిమిట్స్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అంటే అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు, మనకి కాల్ డేటాలు దొరకవు, లేకపోతే ఎవరికి కనెక్టో తెలియదు. మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి 4 రోజుల్లో ఆ రోజు అప్పుడు 2018 సెప్టెంబర్ 14th రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ 18th కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 4 డేస్లో ఆ రోజు రెయిన్బో వాళ్ళు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం, అప్పుడు మిర్యాలగూడ డిఎస్పీ శ్రీనివాస్ ఉండేవారు, వెంకటేశ్వర రెడ్డి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఉండేవారు, ధనుంజయ్ అక్కడ లోకల్గా ఇన్స్పెక్టర్ ఉండేవారు, నెక్స్ట్ ఎస్ఐస్ ఉన్నారు. సో అట్లానే అక్కడ టాస్క్ ఫోర్స్ బృందం ఉండేది. అందరూ కూడా కలిసి అదొక ఛాలెంజ్గా తీసుకొని చేయటంతో ఆ తర్వాత దాంట్లో మనకి చూస్తే కనుక దాంట్లో నోటోరియస్ కిల్లర్స్ కూడా హైడ్ కిల్లర్స్తో పాటు వీళ్ళు అస్గర్ అలీ అండ్ బారీ వీళ్ళు కూడా వాళ్ళు అప్పుడు అంతకుముందే ఆల్రెడీ హిరేన్ పాండ్యా కేసు అప్పటికే చాలా పాపులర్ కేసు అది కంట్రీలో. నరేంద్ర మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో వారి క్యాబినెట్లో ఉన్నటువంటి హిరేన్ పాండ్యా దాంట్లో అస్గర్ అలీ A1 అండ్ బారీ A11 వీళ్ళంతా ISI ట్రైనింగ్ తీసుకున్నటువంటి అప్పుడు ఉగ్రవాదులుగా ఉండేవారు. సో వాళ్ళ దీంతో జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా ఎక్కడ ట్రేస్ మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు, ఎక్కడ ఉండవు. బట్ అయినా కానీ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి IG గారు స్టీఫెన్ రవీంద్ర గారు అండ్ అట్లానే DGP మహేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ గారు ఉన్నారు, వారు సాక్షులంతా కూడా అమృత అండ్ అట్లానే బాలస్వామి ప్రణయ్ వాళ్ళ తండ్రి ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం. మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు. ఎందుకంటే దీంట్లో డబ్బు కాంపోనెంట్ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంతో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి, ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఇది ఎక్కడైనా దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు I think 1600 or 1800 పేజెస్ ఛార్జ్షీట్. సో అది కూడా 9 నెలలు పట్టింది. సో దాన్ని ఆ ఛార్జ్షీట్స్ని కూడా నేను దాదాపు 10 సార్లు మార్చుంటాం. డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ తీసుకొచ్చినప్పుడల్లా లేదు కుదరలేదు, దానికి గంటల కొద్దీ కూర్చొని లేట్ నైట్ దాకా కూర్చొని ఆ డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ని అంతా చదువుకుంటూ లేదు మళ్ళీ ఇలా కాదు మనం దీన్ని దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక 10 సార్లు పైన డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటాం. చివరికి అతను నడిచినటువంటి గేట్ ప్యాటర్న్ అంటారు, అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయిందో దాన్ని గేట్ ప్యాటర్న్ అంటాం. ఆ గేట్ ప్యాటర్న్ని కూడా స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించాం. అంటే ఈ నడక ఇతందే, అంటే జనరల్గా ఒక వేలు ముద్దనో లేదా ఇట్లా ఉంటుంది, బట్ ఈ నడక కూడా ఒకదాన్ని అనేదాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా తీసుకొని చాలా పగడ్బందీగా బిల్డ్ చేసిన కేసు ఇది. అండ్ సాక్షులు కూడా చక్కగా చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే A2 శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆయన అక్కడ రైల్లో దిగాకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీం ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం. అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముద్దాయిలైనటువంటి అస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అన్నమాట. అంతా కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు, UP ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉంటారు. అందరినీ ఒక 4 రోజుల్లోనే మొత్తం కూడా ట్రాక్ చేయటం, వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని పికప్ చేయటం, తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్ అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా దీంట్లో మాకు ఆ రోజు సహకరించారు. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు. సో స్టార్టింగ్లో పోలీసులు కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు, ఇది మీరు కేసు ఇది నీరు కార్చడానికి ట్రై చేస్తున్నారు లేదా ఇట్లానే వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి కూడా ఉంటాయి. అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు 6 ఏళ్ళు అవుతుంది.
అరెల్ అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు A2 అండ్ A3 నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. బేసికల్ ఇంటెన్సిటీ ఏంది మారుతిరావు అంటే మారుతిరావు చనిపోయాడు కాబట్టి అట్లా ఇంటెన్సిటీ ఏంది? మారుతిరావు నేను అంటే యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా. ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగా మనం తీసుకోవాలి. వేరే వాళ్ళ బిడ్డనిసి నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు. బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు. సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము. బట్ అట్ ద సేమ్ టైం అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను. మారుతిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయడం జరిగింది. ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటి ఇది. అండ్ ఇదే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీన్ని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళు అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని, ఎక్కడ దొరకకుండా చేయాలని, అట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాం వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులో అని.